టైంకి వచ్చావు. రారా, పంతులు గారు నీ పెళ్లికి ముహూర్తాలు పెట్టుకొచ్చారా. రారా కూర్చో. ఏది మనకు అన్ని విధాలా వీలుగా ఉంటుందో చెప్పు. ఇప్పుడు ఏమంత తొందర వచ్చింది గ్రాని? వాళ్ళ కోసం మనం వీలు చూసుకోవాలా? నాకు వినే ఓపిక లేదు, ప్రాజెక్ట్ పూర్తయిందాకా పెళ్లి చేసుకునే తీరిక లేదు. అదేమిటమ్మా అబ్బాయి గారు అలా అంటున్నారు? అలా అనక పెళ్లి కొడుకు మరి ఇంకెలా అంటాడండి? ఎప్పుడు ఎప్పుడు అని ఎగిరి గంతేసి సోఫాలో కూర్చుంటాడా ఏమిటి? సిగ్గుపడుతున్నాడు. అది బయటపడకుండా అలా అనేసి వెళ్ళిపోతున్నాడు. ఏది లగ్న పత్రిక ఇవ్వండి, నేను వాడితో మాట్లాడతాను. అలాగేనమ్మా. ఇదిగోండి మీ సంభావన. వెళ్ళొస్తానమ్మా. మంచిది. నమస్కారం. మధ్యాహ్నం అనగా వెళ్ళింది, ఇంకా రాలేదేవే సీత? ఫోన్ కూడా చేయలేదు. నేను అదే ఆలోచిస్తున్నానండి. స్వర్ణ, సీత ఏమైనా స్టేషన్కి వెళ్ళిందేమో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోమ్మా. అలాగే నాన్న, ఫోన్ చేయవే. పాపం సీత రెండు కుటుంబాల మధ్య ఇప్పటి నుండే నలిగిపోతుందేమో అని అనిపిస్తోంది. స్విచ్ ఆఫ్ వస్తోంది నాన్న. హలో రఘురామ్ గారు, నేను స్వర్ణని. చెప్పు స్వర్ణ. అక్క ఏమైనా స్టేషన్ లో ఉందా? సీత గారు లీవ్ లో ఉన్నారు కదా, స్టేషన్ లో ఉండడం ఏంటి? ఏం స్వర్ణ, సీత గారు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళారా? మధ్యాహ్నం పని ఉంది, ఇప్పుడే వస్తానని వెళ్ళింది, ఇంకా రాలేదు. అమ్మ నాన్న కంగారు పడుతున్నారు. సాకేత్ గారి దగ్గరికి ఏమన్నా వెళ్ళారేమో కనుక్కున్నారా? లేదు, ఇప్పుడే ఫోన్ చేస్తాను. అల్లుడు గారిని కలవడానికి వెళ్ళుంటుందండి. హలో బావా, నేను స్వర్ణని మాట్లాడుతున్నాను. ఏంటి? అక్క మధ్యాహ్నం వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో మీకేమైనా తెలుసా? మీ అక్క గురించి నాకేం తెలీదు. అయినా నేనేమన్నా మీ అక్క బాడీ గార్డ్నా? పర్సనల్ సెక్రటరీనా నాకు తెలియడానికి? ఈయన గారి కోపం ఇంకా తగ్గినట్టు లేదు. అసలే ఇంత టెన్షన్ లో ఉంటే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో చూడు. కట్టుకోబోయే పెళ్ళం కనపడట్లేదు అంటే ఇంత కూడా టెన్షన్ లేకుండా బాడీ గార్డ్ వాచ్మెన్ అంటున్నాడు. స్వర్ణ, ఏమైందమ్మా? ఏమన్నా తెలిసిందా? లేదు, అక్కకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, బావకి ఫోన్ చేస్తే తెలీదు అంటున్నాడు. స్టేషన్ కేమో వెళ్ళలేదంట. సీత ఎక్కడికి వెళ్ళినట్లు? ఏమండి,
మీరు కంగారు పడకండి, వచ్చేస్తుంటుందండి. వచ్చేస్తుంది నాన్న, కంగారు పడకండి. నాన్న సాకేత్, ఏమిటి నాన్న అలా ఉన్నావు? ఇంకా పొద్దున జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? నేను బాధపడ్డానని నువ్వు కూడా బాధపడుతున్నావా? నువ్వు రాత్రి సీత వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరినీ అరిచావు. వాళ్ళు కాళ్ళ దగ్గరికి వచ్చారు. ఇంకా ఈ కోపం ఆలోచన ఎందుకురా? పెళ్లికి ఇప్పుడేం తొందరంటావేమిటి? ఎప్పుడో నిశ్చితార్థం చేసుకున్నాం. మంచి ముహూర్తం కోసం ఇన్నాళ్లు ఆగాం మనం. ఇంకా ఆలస్యం చేస్తే ఏం బాగుంటుంది చెప్పు? నేను వాళ్ళ కోసం తొందరపడటం లేదురా, ముని మనవాళ్ల కోసం తొందరపడుతున్నానురా. ఎవరేమనుకున్నా సీత మంచిదిరా. అబద్ధం చెప్పడం మంచిదా? ఏదో అవసరం, నిజం చెప్పడానికి భయపడి అలా చెప్పుంటుందిలే. దాన్నంత సీరియస్ గా తీసుకుంటే ఎలా? కాస్త పట్టు విడుపు ఉండాలి. దేన్నైనా గుప్పెట్లోనే ఉంచుకోవాలి. తెగేదాకా బిగిస్తే భయం ఉండదురా, బంధం కూడా పోతుంది. ఏదో అంది, నువ్వు నేను తగిన శాస్తే చేశాం, అయిపోయిందిరా, ఇక వదిలేయ్. ఏమంటావు? నువ్వెలా చెప్తే అలాగే. పంతులు గారు 4 ముహూర్తాలు పెట్టుకొచ్చారా. అందులో నాకు 4వ ముహూర్తం బాగా నచ్చింది. అనురాధ నక్షత్రం అట. ఈ నక్షత్రం చాలా రేరుగా వస్తుందిరా. నాకన్ని విధాలా నచ్చింది. టైం కూడా చక్కగా సరిపోతుందిరా. చెప్పు, ఏది డిసైడ్ చేయమంటావు? నువ్వేది డిసైడ్ చేసినా ఓకే గ్రాని. వెళ్ళండి మేడం. నేను వెళ్ళను. హలో, నమస్తే సార్, నేను ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్ని మాట్లాడుతున్నాను. ఏంటి? మేడం గారు ఇక్కడే కూర్చున్నారు. ఆఫీస్ క్లోజ్ చేయాలి, వెళ్ళండి మేడం అంటే మీ సార్ వచ్చి మాట్లాడేదాకా వెళ్ళనంటున్నారు. కావాలంటే నువ్వు ఆఫీస్ క్లోజ్ చేసుకుని వెళ్ళు అంటున్నారు సార్. వాట్? తను ఇంకా అక్కడే ఉందా? అవును సార్, మీరు అర్జెంటుగా రండి సార్. షట్, మరీ ఓవర్ చేస్తోంది. ఏమిట్రా కన్నా, ఏమైంది? ఎవరు ఓవర్ చేసేది? సీత. సీత గ్రాని. సీత ఓవర్ చేయడం ఏమిట్రా? తను మధ్యాహ్నం ఆఫీస్కి వచ్చిందిలే. నేనొచ్చి మాట్లాడిందాక వెళ్ళనని మొండికేసి కూర్చుందట. అది మొండితనం కాదురా, బేలతనం, భయం. నీ మీద పెంచుకున్న ప్రేమ. ఏంటి గ్రాని నువ్వనేది? చెప్తాను పదరా. ఎక్కడికి? ముందు మన ఆఫీస్కి వెళ్దాం పదా. ఆఫీస్కా? నేను రాను. దీన్నే మొండితనం అంటారు. ఈ గ్రాని ఎందుకు చెప్తుందో అర్థం చేసుకోకనా. తెగేదాకా బిగించద్దు. ఆ విషయం ఇప్పుడేగా చెప్పాను నీకు నేను. రా, నా మాట విని బయలుదేరి వెంటనే. ఇది మనం మెట్టు దిగటం కాదురా, దయ చూపించటం. మనమేమిటో వాళ్ళకి తెలిసి వచ్చేలా చేయడమే. పదరా కన్నా వెళదాం. పదా. గ్రాని. సార్, లిఫ్ట్ పనిచేయటం లేదు సార్. గ్రాని. విన్నాను. సీతన్ రమ్మని కబురు చేయి. వెళ్ళి నేను వచ్చానని చెప్పు. అలాగే సార్. మేడం, ఎండి గారు కింద ఉన్నారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. ఏంటి అలా చెప్పి నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలనుకుంటున్నావా? లేదమ్మా, సార్ నిజంగానే వచ్చారు.
వచ్చిన వాళ్ళు కింద ఎందుకున్నారు? పైకి రావచ్చు కదా. మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారమ్మా. నేను రానన్నానని చెప్పు. అలాగేనమ్మా. మేడం ఏమో కిందకి రానంటున్నారు, సార్ ఏమో పైకి రానంటున్నారు. మధ్యలో నాకు వచ్చింది. ఏమైంది? మేడం గారు మీరు వచ్చారని చెప్తే నమ్మట్లేదు సార్. సార్ వస్తే పైకి రావచ్చు కదా అంటున్నారు సార్. ఏయ్, వెళ్ళి ముందు కిందికి రమ్మన్నానని చెప్పు. అలాగే సార్. మేడం మిమ్మల్ని కిందకి రమ్మంటున్నారమ్మా. ఏయ్, నేను రానని చెప్పాను కదా, వెళ్ళు. వారు దిగిరారు, మీరు పైకి రారు. మధ్యలో నా చావుకు వచ్చింది. ఏయ్, ఏది సీత? సార్ రందే వచ్చేటట్టు లేరమ్మా. వెళ్ళరా సాకేత్. నేనా? నిన్నే వెళ్ళమనేది. నేను వెళ్ళను. నేను ఇంటి దగ్గరే చెప్పాను కదా సాకేత్, తెగేదాకా బిగించద్దని. వెళ్ళు. ఆడిన అబద్ధం చాలేదా? మళ్ళీ నాటకాలేంటి? ఆ మాటే అనొద్దు. అబద్ధం ఏంటి? అబద్ధం అబద్ధం చేసుకుని అనవసరంగా నేను అబద్ధం ఆడానని అనొద్దు. నిజం దాచటాన్ని అబద్ధం అనక ఏమంటారు? నేనేమి కావాలని నిజం దాచలేదు సాకేత్. కావాలని కాకపోతే ఎందుకు చెప్పలేదు? మా అమ్మ భయం తొలగించాలన్న ఆలోచనలో నేనలా చెప్పాను, కానీ నిన్ను మోసం చేయాలని కాదు. చిన్న విషయాన్ని మీ గ్రాని ఇంత పెద్దది చేస్తుందని, నువ్వు ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటావని నేను అసలు అనుకోలేదు. నిన్ను సమర్థించుకోవడం తప్పు. మా మీద నెట్టాలని చూడకు. ఇప్పటికైనా అబద్ధం ఆడానని ఒప్పుకోకుండా ఇలా మొండికేస్తే నేను నమ్ముతాను అనుకుంటున్నావా? ముందు మొండితనం వదిలి కిందికి దిగిరా. నన్ను మీరు నమ్మేదాకా నేను ఇక్కడి నుంచి కిందికి దిగను. దిగిరాకపోతే నీ మర్యాద నువ్వే పోగొట్టుకోవాల్సి వస్తుంది. అంతదాకా తెచ్చుకుంటే మళ్ళీ తలెత్తుకుని ఈ ఆఫీస్కి రాలేవు. మీకు నమ్మకం కుదర్చకుండా ఇప్పుడు నేను కిందికి దిగొచ్చానంటే రేపు తలెత్తుకొని మళ్ళీ ఆఫీస్లోకి రాలేను. కావాలని తప్పు చేయలేదనే నమ్మకం మీకు కుదిరాకే నేను దిగొస్తాను. చెప్పండి, నేనే దేవుడి మీద ప్రమాణం చేయాలో చెప్పండి. ప్రమాణానికి విలువిచ్చేవాళ్ళు అబద్ధం ఆడరు. అదే ఆ మాటే అనొద్దంటున్నాను సాకేత్. నన్ను నమ్మరు కదా, నా మాట వినరు కదా. నేను అబద్ధం ఆడలేదు. మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఈ దేవుడి మీద ప్రమాణం చేసి, ఈ హారతి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఇది సినిమా కాదు. సినిమాల్లో చేసినట్టు చేయగానే నేను నమ్మేస్తాననుకున్నావా? పదా. సాకేత్, నేను రాను. సాకేత్, నేను రాను. వదలండి. చెప్పేది నీకే. పదా. సాకేత్.
వస్తున్నాం గ్రాని. పద, కింద గ్రాని వెయిట్ చేస్తోంది. అమ్మమ్మ గారు వచ్చారా? నీ మొండితనం అందరినీ రప్పించింది. సాకేత్, దయచేసి ఇక్కడ జరిగిందేది అమ్మమ్మ గారికి చెప్పొద్దు. చెప్పకపోయినా గ్రాని అర్థం చేసుకుంటుంది. దట్ ఈస్ గ్రాని. నేను నీలా అబద్ధం ఆడను. రా. గ్రాని, ఏం సీత, ఏమిటిదంతా? అన్నీ తెలిసి ఎందుకింత దాకా తెచ్చుకుంటావు? ఒక్క మాట ముందే చెప్పుంటే ఈ ఏడ్పులు, పంతాలు, పట్టింపులు, కోపాలు, తాపాలు, బతివులాటాలు, చివరికి ఏడ్పులు ఇవన్నీ ఉండేవి కాదు కదా. అమ్మమ్మ గారు, సాకేత్ నన్ను అర్థం చేసుకోవడం లేదు అమ్మమ్మ గారు. ఆ, ఊరుకో, లే లే లే. పిచ్చి పిల్ల, దేనికి ఏడుస్తున్నావు? ఊరుకో, నీకే చెప్పేది, ఊరుకో. చేసింది తప్పే అని ఎంత చెప్పినా సాకేత్ వినిపించుకోవడం లేదు అమ్మమ్మ గారు. అసలు అర్థం చేసుకోవడం లేదు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? పైగా అబద్ధాలు ఆడుతున్నానంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను అబద్ధాలు ఆడతానా అమ్మమ్మ గారు? నేను కావాలని ఇదంతా చేయలేదు. మీరైనా నమ్మండి అమ్మమ్మ గారు. నన్ను అర్థం చేసుకోండి. ఊరుకో, కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. సీత, వాడిది చిన్నతనమే కదా సీత. నేను తప్ప వాడికి వేరే ప్రపంచం లేదు. నేను బాధపడేసరికి వాడు తట్టుకోలేకపోయాడు. నువ్వు ఇక్కడున్నావని తెలియగానే నాకే బాధేసింది. అందుకే వెంటనే సాకేతం తీసుకుని బయలుదేరాను.